నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ వెల్చేరు చంద్రశేఖర్ గారు రచించిన అసమర్థుడు రొటీను అనే ఓ చక్కటి హాస్య కథను విందామండి. ఈ కథ 2009లో ప్రచురింపబడింది. పల్లెలో కోడి కూతకు తెల్లారితే పట్టణాల్లో కుక్క అరుపులకు తెల్లవారుతుంది. కుక్క అరుస్తోంది కానీ కాలు పట్టుకుంటుంది అనుకోలేదు. చీ వదులు అన్నాడు సీతారామారావు. ఏమిటి చీ వదులు అంటున్నారు? తొందరగా వెళ్ళి పంచదార తిండి, పంచదార లేకపోతే కాఫీ లేదు అంది ఇందిర. నిద్ర మత్తు వదిలి తెలివి వచ్చిన సీతారామారావుకి ఎదురుగా చింపిరి జుత్తుతో ఇందిర కనపడింది. సుప్రభాత సుందరి చెప్పినట్టుగా బుద్ధిగా కొట్టుకు వెళ్ళి పంచదార అన్నాడు. కొట్టువాడు పంచదార ఉందనలేదు, లేదనలేదు. వాడి ఆనందం వాడిది. 10 నిమిషాలు నిలబెట్టాడు. పంచదార పట్టుకొస్తూ ఉంటే వీధి కోళాయి దగ్గర మంచినీళ్ల కోసం హోరాహోరీ పోరాటం లేకపోతే విముక్తి లేదు, జీవితము లేదు. వీధి కోళాయి దగ్గర లేబర్ క్లాసే రూలింగ్ క్లాసు. వాళ్ళిస్తే నీళ్లు, లేకపోతే లేదు. కోళాయి దగ్గర కారాగింది. అందులో నుంచి బూర్జువా వర్గపు తొత్తు వర్కింగ్ క్లాసు వాడే దిగి 2 బిందెల నీళ్లు పట్టుకుపోయాడు కారులో. ఆస్కార్ అవార్డు నటులు కూడా పనికిరానంత గొప్పగా నటించారు కోళాయి దగ్గరున్న మిడిల్ క్లాసు. కోళాయి దగ్గర ఇందిర బిందెడు వినయం వలకపోసి చెంబుడు నీళ్లు పట్టుకొచ్చింది. బాత్రూమ్ ఉందో పడిపోయిందో చూద్దామని సబ్బు పట్టుకుని బాత్రూంకి వెళ్ళాడు సీతారాముడు. బాత్రూమ్ పడిపోలేదు కానీ లోపల నుండి గడివేసింది. బాత్రూంలో ఎవరున్నారో, ఎంతకీ రారే? కొంపదీసి బాత్రూమ్ అద్దెకిచ్చేయలేదు కదా. ఏమో, ఇళ్ల కొరత అలా ఉంది మరి అనుకున్నాడు. బాత్రూమ్ తలుపు తెరుచుకుంది. అమ్మయ్య, బాత్రూమ్ అద్దెకివ్వలేదు. ఇంటి వాళ్ళ అమ్మాయి తలుపు తెరుచుకుని చీరని భుజాల చుట్టూ మొల చుట్టూ చుట్టబెట్టుకుని మిగతా సెంటర్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఈ ఇంట్లో ఇదొక్క సౌకర్యం తప్ప మిగతావన్నీ అసౌకర్యాలే అనుకున్నాడు. సబ్బు రాసుకునేలోగా బాత్రూమ్ తలుపు ఎవడో దబా బాధేశాడు. ఎవరు? మగవారేనా? ఆ స్నానం ఏదో అక్కడే కానిచ్చేయండి అన్నాడు సీతారాముడు. ఏం, మీరు మాత్రం మగవారు కాదా? బయట నిలబడ్డ అతను చొరకంటించాడు. అందుకే ప్రమాదం. ఆడా మగ అయితే పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నం నిండా ఎన్ఆర్ఐలు ఎక్కువ కదా. వాళ్ళు బాత్రూంలో ఆడా మగని సహించగలరు కానీ మగని చూసి అపార్థం చేసుకుంటారు. డాలర్లు పంపరు, రూపాయి విలువ తగ్గుద్ది అన్నాడు సీతారాముడు నవ్వుతూ. స్నానం కానిచ్చి ఇంట్లోకి వచ్చేసరికి ఇందిరి అనుమానంగా, ఎంతసేపు ఏం చేస్తున్నారండి బాత్రూంలో అంది. స్నానం చేస్తున్నాను. అయినా స్నానం చెయ్యటం ఏంటి? మట్టితో విగ్రహాలు చేసినట్టు, కంచుతో చేసినట్టు స్నానం చెయ్యటం ఏంటి? ఏదో తిరకాసు, నీళ్లు పోసుకోవటం అనాలి. అమ్మో, ఇది మరీ చెడు అర్థం వచ్చేటట్టుంది. అర్థం డబ్బు. అమ్మో, ఆఫీసుకు టైం అయిపోతుంది. ఏమండి, టిఫిను బస్సు అన్నాడు. ఏమిటి, టిఫిన్ బస్సులో చేస్తారా? అదేం కాదులేండి, ఆ షీలాని చూసేయాలి. టిఫిన్ అయినా వదిలేస్తారు కానీ ఆ షీలాని వదలలేరు. ఇందిర సాధింపు. అపార్థాలు, జీవితమే పెద్ద అపార్థం. బస్సు అరగంట లేటు, రిపేర్. షీల వస్తోంది. ఆమె షీయే గాని లా ఉన్నది కాదు. అందాలను వలకబోసుకుంటూ వస్తోంది. ఆమెకు ఎక్కువ అందాలున్నాయని కాదు, ఉన్న అందాలను బిగించి కట్టి ఒలికేటట్టుగా నడుస్తోంది. ఆమె నడుం దగ్గర మడతలు 100 రూపాయల మడతల్లా అందంగా ఉన్నాయి. 100 రూపాయల మడత పడిపోయిందే అని విచారంగానూ అనిపిస్తోంది. ఆమె బొడ్డు బ్లాక్ హోల్లా ఆకర్షణీయంగా ఉంది. సీతారామారావు ఇంకా ధైర్యం చేసును, కానీ షీల చాలా దగ్గరకు వచ్చేసింది. వచ్చి హాయ్ సీతారాముడు అంటూ పలకరించింది. చచ్చాన్రా బాబు అనుకున్నాడు సీతారాముడు. ఎందుకంటే షీలాకు ఇష్టమైన విషయాలు డిఏ పెరుగుదల, ఇంక్రిమెంటు, ఎరియర్సు, ఫెస్టివల్ అడ్వాన్సు వగైరా. షీలా కంగారులో వయ్యారం వదిలిపెట్టి వికారంగా పరిగెత్తి బస్సు ఎక్కింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షీలాను తిట్టలేదు. ఆలస్యమైనందుకు సీతారాముడిని చాడామాడా తిట్టాడు. లేటు రావటం షీలాకి ఒక క్వాలిఫికేషన్ అంటాడు. ఫైలు ముట్టుకుంటే పాపం అంటుకుంటుందేమోనని క్యాంటీన్కి వెళ్ళాడు సీతారాముడు. ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఇలాగే పుణ్యం సంపాదించుకుంటున్నారు. క్యాంటీన్ జీవి సుబ్రహ్మణ్యం ఒంటరిగా ఉండటం దురదృష్టం. వాడికి ఇంకా షీలా వచ్చినట్లు తెలీదు అనుకున్నాడు సీతారాముడు.
సుబ్రహ్మణ్యం ప్రస్తుత రాజకీయాల దగ్గర మొదలుపెట్టి సినిమాల్లోకి వెళ్ళి దేశ ఆర్థిక పరిస్థితి సమీక్షించి సొంత ఆర్థిక పరిస్థితిలోకి తిరిగి అప్పు అడిగేలోగా కాఫీ అయిందనిపించి బయటపడ్డాడు సీతారాముడు. ఆఫీసులో ఫైలుకు దుమ్ము దులిపి చీదుకునేలోగా మధ్యాహ్నం 12:30 అయ్యింది. లంచ్కి టైం అయింది. లంచ్ టైంకి సుబ్రహ్మణ్యం వచ్చి ధర్మపిండం అంటూ క్యారేజీలో సగం పదార్థాలు తినేశాడు. తినటం అయిపోగానే మరి డిపార్ట్మెంట్లో కనపడలేదు. సగం కడుపు నిండటం వలన పని చేయాలి అనిపించక రాజుకి 6 రోజు లీవ్ లెటర్ రాసిచ్చాడు సీతారాముడు. సీతారామారావు గారు, మీకు గవర్నమెంట్ క్వార్టర్ అలాట్ అయింది అంటూ రాజు అలాట్మెంట్ లెటర్ ఇచ్చాడు. రాజు డిపార్ట్మెంట్లో నత్తలాంటి వాడు, బరువు తరగదు అని తెలిసినా మోస్తూ ఉంటాడు. రాజు ఈనాడు రాత్రి 8 గంటల్లోపు ఇంటికి వెళ్ళిన పాపన పోలేదు. కొత్తల్లో వాళ్ళ ఆవిడకి అనుమానం వచ్చి కాస్త చదువుకున్నది కావటం వలన హెడ్ ఆఫీస్కి పిటిషన్ పెట్టింది. నా మొగుడు మరొక దానితో కాపురం చేస్తున్నట్టు అనుమానంగా ఉంది, ఇది చట్టరీత్యా నేరం కాదా అంటూ. హెడ్ ఆఫీసు పూర్తిగా ఎంక్వైరీ చేసి, అబ్బే మీ ఆయన ఆఫీస్ అయిపోయిన తర్వాత అంటే సాయంత్రం 5 నుండి 8 వరకు ఆఫీసులోనే పనిచేస్తున్నాడు, ఇంకా అలా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది, ఫ్యూచర్లో ఇంకొక దానితో పోయే అవకాశం లేదు, బెంగ పెట్టుకోకండి అని ఓ 10 పేజీల రిపోర్టు పంపించారు. ఆ తర్వాత ఆ ఆవిడ, అదే రాజు పెళ్ళం, రాజు మీద ఆశ పెట్టుకోలేదు అంటారు. నిజం మనకు తెలియదనుకోండి, అలాంటి రాజును డిపార్ట్మెంట్లో అందరూ ఉపయోగించుకుంటారు. ఆ రోజు లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళి ఇందిరని తీసుకుని సినిమాకి వెళ్ళి క్వార్టర్ అలాట్ అయినందుకు సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాడు సీతారాముడు. కానీ ఇందిర జ్ఞాపకం వచ్చేసరికి ఇందిర డిమాండ్స్ జ్ఞాపకం వచ్చాయి. ఇంటికి వెళ్తే పప్పు లేదనో, ఉప్పు లేదనో, కూరలు లేవనో అంటూ ఏదో పురమాయిస్తుంది. దాంతో మూడు పాడవుతుంది. ఒంటరిగానే సినిమాకి బయలుదేరాడు. ఇంటర్వెల్లో ఎదుటి రోలో ఇంటి ఓనర్ గారు వాళ్ళ ఆవిడతో సినిమాకి వచ్చిన ఇందిర కనపడింది. అగ్గిరాముడైపోయాడు సీతారాముడు. నాకు తెలియకుండా ఎన్నాళ్ళ నుంచి నువ్వు దొంగతనంగా సినిమాలు చూస్తున్నావు అడిగాడు. ఆఫీస్కని వెళ్ళి అన్నాళ్ళ నుండి మీరు సినిమాలకు పోతున్నారు అంది ఇందిర. ఇద్దరూ దెబ్బలాడుకుంటూనే సినిమా చూశారు. దెబ్బలాడుకుంటూనే బయటకు వచ్చారు. ఇద్దరూ ఒక రిక్షా చేయించుకుని ఇంటికి వచ్చారు. వెనక నుండి ఇంటి ఓనర్ పెళ్ళాన్ని తిడుతోంది. అన్నీ సగమని ఇప్పుడు రిక్షా వాడికి పూర్తిగా డబ్బులు ఇచ్చుకోవలసి వచ్చినందుకు ఇంటికి వెళ్ళగానే ఇల్లు ఖాళీ చేయమని చెప్పాలి అనుకుంది. కానీ ఇంటికి రాగానే ఇద్దరు, అంటే ఇందిర సీతారాముడు ఏకీభవించిన ఏకైక విషయం ఇల్లు ఖాళీ చేస్తున్నాం అనటం. విని డంగైపోయింది ఇల్లు గలావిడ. అసమర్థుడు సిరీస్లో ఇది మొదటి కథ. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.